మీకు బాగా జుట్టు ఊడిపోతున్నా, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న ఈ పౌడర్ ఒకసారి ట్రై చేయండి. అదేమీ లేదు, కరివేపాకు, అవిసె గింజల పౌడర్ అనమాట. మీరు కరివేపాకు తీసుకోండి ఇక్కడ. ఒక 100 గ్రామ్స్ దాకా తీసుకోండి. వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అదిగో చేత్తో ఇలా అంటే నలిపితే నలిగిపోవాలనమాట ఈజీగా. ఆ విధంగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ధనియా, 1 స్పూను పచ్చిపప్పు, 1 స్పూను జీరా, 10-12 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేయండి. తర్వాత ఫ్రై అవ్వనివ్వండి. ఇక్కడే మెయిన్ ఇంగ్రీడియంట్ తీసుకోవాలి. 2/3 కప్పు నేను అవిసె గింజలు తీసుకున్నాను. అవే ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. సో వీటిని కూడా మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం చేత్తో నలిపితే నలిగిపోయేటట్టు ఫ్రై చేసుకోండి, అప్పుడు బాగుంటుంది. నెక్స్ట్ 10-12 వరకు గార్లిక్ రెమ్మలు, చిన్నుల్లిపాయ రెమ్మలు తీసుకొని మొత్తం మిక్సీ పట్టుకోండి. ఇక్కడ నేను 1/1 తీసుకున్నాను అనమాట. సాల్ట్ రుచికి సరిపడినంత మీరు వేసుకోండి చూసుకొని. అలాగే పచ్చిమిర్చి కూడా మీరు, అదే ఎండుమిర్చి కూడా మీరు చూసుకొని వేసుకోండి మంటను తగ్గట్టు. సో 1/1 వేసుకొని నేను మొత్తం మిక్స్ చేసుకున్నాను. మీరు నమ్మరు, ఈ పౌడరు సేమ్ కరివేపాకు పౌడర్ లాగానే ఉంది. కొంచెం స్మెల్ తింటంటే వస్తుంది, ఫ్లాక్స్ సీడ్ స్మెల్. అయినా కానీ చాలా హెల్తీ కాబట్టి మీరు ట్రై చేసుకోవడం మంచిది. ఈ ఇంట్లో ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి, ఏం చేద్దామా అనుకుంటే ఈ పౌడర్ చూశాను. ఈ పౌడర్ చూసి ప్రిపేర్ చేశాను. అలాగే తిన్నట్టుగానే చాలా టేస్టీగా ఉంది. నేను దీన్ని 2 విధాలుగా వాడాను అనమాట. ఒకటి ఎగ్ దోశలో దానిపైన కారం వేసుకోకుండా ఇలా పౌడర్, ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేసుకున్నాను. ఇది కూడా టేస్టీగానే ఉంది. అలాగే రైస్లో కూడా కలుపుకొని తిన్నాను. రైస్లో కలుపుకున్నదే చాలా టేస్టీగా ఉంది. సో ఈ అవిసె గింజల బెనిఫిట్స్ ఏంటో మీకు తెలుసు కదా. హెయిర్ లాస్ అవ్వకుండా చూస్తుంది, డైజెషన్ బాగుంటుంది, అలాగే షుగర్ కంట్రోల్ చేస్తుంది. చాలా హెల్త్ బెనిఫిట్